తర్వాత ఈ బీసీ కులగండ వ్యవహారం ప్రొఫెసర్ గారు ఏంటి ఇంత గందరగోళం, ఇంత రాద్ధాంతం, లెక్కలు తప్పు అంటారు ఒకళ్ళు బీఆర్ఎస్, మేము అప్పుడు చేస్తే ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది, అసలు సరిగ్గా 30% చేశారు 70% చేయలేదని. బీజేపీ అయితే ఏకంగా ముస్లిం యాంగిల్ తీసుకొచ్చి మీరు ముస్లిం బీసీలు ఎట్లా చేరుస్తారు, ఇది వెళ్ళినా కూడా మేము రేపు దీన్ని చట్టం కానివ్వము అని. ఏంటి ఇదంత రాద్ధాంతం ఈ బీసీ కులగండ మీద? దీన్నేమో రాహుల్ గాంధీ చాలా గొప్పగా పార్లమెంట్లో చెప్పుకున్నారు. బీసీ కులగణన చేయవలసిన అవసరం ఉంది. అంటే ఏదైనా ఏ కులము వాళ్ళ ఆర్థిక హోదా అయింది, సామాజిక ప్రతిపత్తి అయింది, వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు దొరికినాయి, ఇంకా దొరకవలసింది ఏంటిది అనే ఒక నిర్ధారణకు రావాలి అంటే అధ్యయనం చేయటం తప్ప ఇంకొక మార్గం లేదు. ఒక సెన్సస్ డిపార్ట్మెంట్కు ఉన్న అనుభవం గవర్నమెంట్ శాఖలకు ఉండదు. సెన్సస్ డిపార్ట్మెంట్కి ఏమో జనాభా లెక్కలు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆ బాధ్యత జనాభా లెక్కల గణన సెన్సస్ డిపార్ట్మెంటే కనుక తీసుకొని ఉంటే చాలా బాగుంటాయి. వాళ్ళు దానికి నిరాకరిస్తున్నారు, మేము ఈ పని చేయమంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వమే తీసుకున్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ దీనివల్ల కలిగిన 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి అని అడుగుతున్నది. ఆ 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించడానికి కావలసిన జనాభా అయితే ఉంది. నీ లెక్కల ద్వారా అది నిర్ధారించుకోగలుగుతున్నావు. ఇంకా కొన్ని మిగిలిపోయినవి జోడించుకుంటే ప్రపోర్షనేట్గా కేవలం మరి పొలిటికల్ విమర్శగానే చూడాలా? నా దృష్టిలోనైతే ఆ విమర్శల వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఏమవుతుందండి దీన్ని పక్కన పెడతాం, ఏమైతే మళ్ళీ జరుగుతాయా? జరగవు. రెండవది చాలా మోసం వస్తుంది. రెండవది చాలా కీలకమైందంటే బీసీల అభ్యున్నతి కోసం ఏం జరగాలి అనేది అంచనాకు రావటానికి ఈ లెక్కలు ఉపయోగపడతాయి కదా. బీసీ జాతీయ నేత ఆర్ కృష్ణ కూడా ఒప్పుకోవట్లేదు ఈ లెక్కల్ని. లెక్కలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేననేది బీసీల సామాజిక ఆర్థిక పరిస్థితికి ఇది దర్పణం బట్టి అద్దం బట్టి చూపుతున్నది. ముస్లిం యాంగిల్ ఎట్లా చూస్తారు మీరు? ముస్లిం యాంగిల్ నేను అనుకోవటము, గుజరాత్లో బీజేపీ చేయలేదా? వాళ్ళు కూడా ఆడ 17-18 కులాలను వర్గాలను ముస్లింల్లోని వర్గాలను బీసీలో చేర్చిండ్రు. ఎవరు చెప్పలే మరి మాట కాంగ్రెస్ వాళ్ళు? ఆయన మోడీ గారు మాట్లాడిన మాటలే ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు బయటికి తీసుకొచ్చి ఆ వీడియోను సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం ఏమంటుందంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి అంటున్నారు. నా రాజ్యాంగంలో అవసరమైన కమిట్మెంట్ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బీసీ కులగండ వ్యవహారంలో ప్రభుత్వానికి జరిగిన ప్రయత్నం మంచిది. ఈ ఎపిసోడ్ లో ప్రధాని మోదీ కులం ఏమిటి అనే ఒక చర్చ అంటే రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. వాళ్ళు సబ్జెక్టు కరెక్షన్ అది 94 కన్నా ముందే జరిగింది అనేది కూడా ప్రూఫ్స్తో చెప్తుంటే మరి రేవంత్ రెడ్డి పొరపాటు పడ్డారా? ఎట్లా చూడాలి? వాళ్ళేమో రాహుల్ గాంధీ దే కులం వరకు వచ్చారు. అంటే ఐ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్ ఫైనల్లీ ప్రొఫెసర్ గారు. వ్యక్తికి ఉండే కులాన్ని బట్టి వాళ్ళ రాజకీయ దృక్పథాలు నిర్ణయం అవుతాయనుకుంటే పొరపాటు. తనకున్న కులం ఏదైనప్పటికీ బీసీ కులగణనకు మోడీ గారు అయితే సిద్ధంగా లేరు. కాబట్టి నేను అనుకోవటం దాన్ని పూర్తిగా కులంతో ముడిపెట్టి చూస్తే కుదరదు. రాజకీయ దృక్పథం అనేదే ప్రధానమవుతుంది. రాహుల్ గాంధీ గారిది ఏం కులము అనే చర్చ కంటే ఆయన బీసీలకు ఉపయోగపడే ప్రతిపాదన చేశారు. మరి విపి సింగ్ గారిది ఏం కులం? బీసీలకు ఉపయోగపడే విధంగా మండల్ కమిషన్ నివేదికను ఆమోదించారు. ఆ నివేదికను అమలు చేయటానికి ఎన్ని రకాల ఎదురు దెబ్బలు పడ్డా కానీ ఆయన అమలు చేయటానికి పూనుకున్నారు.